హలో ఆల్, ఈ వీడియోలో నో టియర్స్ ఇన్ హెల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అదే ప్రైమ్ వీడియో నుంచి అయితే చెక్ చేయొచ్చు మీరు. అండ్ ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లోనే అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. అండ్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఈ మూవీ ఒక రియల్ లైఫ్ హారర్ స్టోరీ నుంచి అయితే ఇన్స్పైర్ అయ్యి తీశారు భయ్య. హారర్ స్టోరీ అంటే లైక్ మీకు చెప్తాను క్లియర్ గా అర్థమవుతుంది. రష్యన్ సీరియల్ కిల్లర్ అయిన అలెగ్జాండర్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీడిని సైబేరియన్ రెప్పర్ అని కూడా పిలుస్తారు అన్నమాట. వాడి చేసిన ఘోరాలని ఈ మూవీకి బేస్ అనమాట. స్టోరీ వచ్చేసి అలాస్కాలో ఉన్న ఒక ఐసోలేటెడ్ వేస్ట్ ల్యాండ్ లో జరుగుతుంది. లూక్ బైనస్ తన తల్లితో కలిసి ఒక చిన్న ఇల్లులో అయితే ఉంటాడు, చిన్న హౌస్ లో అయితే ఉంటాడు. బయటికి చూస్తే చాలా ఇన్నోసెంట్ గా కనిపించే ఈ తల్లి కొడుకులు లోపల మాత్రం ఒక హౌస్ ఆఫ్ నైట్ మేర్స్ ఉంటాయి. వాటిని చాలా బాగా మెయింటైన్ చేశారు, అంత ఘోరంగా తెలియకుండా. సొసైటీలో కొంతమంది పీపుల్ టార్గెట్ చేసి కొంచెం మంచిగా మాట్లాడుతూ వాళ్ళని మజ్జిగ చేసుకుని వాళ్ళని టార్చర్ పెట్టి మర్డర్ చేసి క్యానిబలిజం అంటే మనుషుల్ని తినడం వరకు వెళ్తారన్నమాట. అసలు వీళ్ళ లైఫ్ ఏంటి, అసలు వీళ్ళు చేసిన ఘోరాలు ఏంటి అన్నది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే వన్ టైం వాచ్ బై, గివ్ ఇట్ ఏ ట్రై. బట్ సెన్సిటివ్ పీపుల్ ఎవరన్నా ఉంటే కనుక అస్సలు చూడొద్దు, చాలా ఇబ్బంది పెడతారు. చెప్తున్న మనుషులు తినే సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, వాళ్ళని కాస్తున్న సీక్వెన్స్లు ఉంటాయి, చాలా బ్లడ్ బాత్ ఉంటుంది, చాలా అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో అస్సలు ఫ్యామిలీతో చూడొద్దు, చాలా 18+ కంటెంట్ ఉంటుంది. సో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్తా. లూక్ బైనస్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది బ్రో. ఒక డిస్టర్బ్డ్ సీరియల్ కిల్లర్ లాగా వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ఇంటెన్స్ గా ఉంటాయి, చూస్తే ఖచ్చితంగా భయమేస్తుంది. అలాస్కా కోల్డ్ అండ్ ఐసోలేటెడ్ బ్యాక్ డ్రాప్ వల్ల సినిమాలో ఒక నో ఎస్కేప్ ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా బాగా బిల్డ్ చేశారు అన్నమాట అట్మాస్ఫియర్ ని. సినిమాటోగ్రఫీ కూడా చాలా డార్క్ గా ఉంటుంది. అండ్ సైకలాజికల్ డెప్త్ ఉంటుంది మూవీలో. ఇది నార్మల్ స్లాషర్ మూవీ లాగా అయితే కాదు. ఒక మదర్ తన కొడుకుతో కలిపి ఎన్ని ఘోరాలు చేస్తుందో సైకలాజికల్లీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చూపించారన్నమాట. సో సైకలాజికల్ డెప్త్ అనేది చాలా డీప్ గా చూపిస్తారు, చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎక్స్ట్రీమ్ కంటెంట్ బ్రో. సినిమాలో గోర్ అండ్ క్యానబలిజం సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. స్టార్టింగ్ చెప్పినట్టుగానే సెన్సిటివ్ ఆడియన్స్ కి ఇది టూ మచ్ ఉంటుంది, సో చూడొద్దు. పైగా స్లోగా ఉంటుంది కొంచెం మూవీ అన్నది కూడా. మోస్ట్లీ ఒకటే ఇల్లులో సీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా నీరసంగా ఉంటుంది అనమాట కొంచెం మూవీ అన్నది. పైగా జీరో హోప్ అనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బ్లీక్ గా ఉంటుంది, అంటే సాడ్ గా ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఫైనల్ గా చెప్పాలంటే మీకు లాస్ట్ టైం నేను ఒక మూవీ సజెస్ట్ చేశా, ట్రామా మూవీస్ లో సజెస్ట్ చేశానా, ది హౌస్ దట్ జాక్ బిల్ట్ అని చెప్పేసి. అలాంటి రా అండ్ డిస్టర్బింగ్ హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇది తప్పకుండా చూడండి. టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది, కానీ ఇట్స్ వెరీ హెవీ వాచ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. స్ట్రిక్ట్లీ 18+ మూవీ. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.